దేవుడు చెప్పిన మాటలు లేదా బైబిల్లో చెప్పిన మాటలు ఏవైనా బోధకుడు చెబుతుంటే వాటిని తప్పక అంగీకరించండి, పాటించండి. కానీ ఈ శాస్త్రులు పరిచయాల వలె మాత్రం మీరు చెయ్యవద్దు అన్నాడు. వాళ్ళు చెప్పినది వినండి, వాటిని గైకొనండి, కానీ ఈ శాస్త్రులు పరిచయాలు వలె మీరు వారు చేసిన క్రియలు మీరు చేయకండి. ఎందుకు చేయొద్దు అంటున్నాడు చెప్పమంటారా? వారు వేషధారులు అన్నాడు. ఎందుకు వేషధారులు? ఎందుకంటే వారు చెప్పుదరే గాని చేయరు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక సంఘానికి వెళుతున్నప్పుడు ఆ సంఘములో నడిపించే నాయకుడు, బోధకుడు ఎవరైతే ఉంటారో వారు సత్య సంబంధమైన సంగతులు చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకునేవాడై ఉండాలి. ఈ రెండు కూడా విశ్వాసులు గమనించాలి. చెప్పేవాడు చేసేవాడై ఉండాలి. వినేవాడు అతను చెప్పింది రైటా రాంగా అన్నది చూసుకొని వాళ్ళు కూడా అతన్ని పరిశీలన చేసి రైట్, ఈ బోధకుడు మనకు సరైన వాడు, ఇతను చెప్తాడు చేస్తాడు, అంటే ఇతను చెప్తాడు చేస్తాడు కాబట్టి ఈయన చెప్పినట్లుగా మనం కూడా వింటే ఆయనలా మనం కూడా ఉండొచ్చు అన్న ఆలోచన కూడా వస్తది. అంతేదాన్ని మేము చెబుతాము మేము చెయ్యమన్నారు అనుకోండి, వాళ్ళని ఏమని అంటాడు? వేషధారులు.